మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ప్రభా, ఈ దినం ఇలా మేము ఎందుకు కూడుకున్నామంటే నాయన మీరు బాహాటంగా ఎరిగినటువంటి దేవుడు నాయన తండ్రి. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం నాయన మీరు నిర్ణయించిన తండ్రి ఈ కూడికను బట్టి అయా తండ్రి నాయన దేవ, నీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, ప్రపంచం 50 మంది అయా తండ్రి ఇంటి రీతిలోనే నీ సన్నిధిలో గడుపుతూ అయా కోకోలుగా నేను శుద్ధిస్తుండగా అయా తండ్రి ఆ కలువరి శిలువలో మీరు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని తలంచుకొనిచుండగా ప్రభా, మా వంతులో మేము నీ జీవితానికి అయా తండ్రి మీరు చూపి మీ కృపను బట్టి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి నాయన, నాడు మీరు ఆ కలువరి శిలువలో అయా తండ్రి నాయన పాపాత్ములు చేసిన ఆ గొప్ప నాయన తండ్రి నాయన కార్యం కొరకై నాయన తండ్రి మీరు బలిగా పశువుగా మారారు నాయన. కలువరి శిలువలో బలయ్యారు నాయన. మేము నడిచిన పాదముల నిమిత్తమై తండ్రి అయా తండ్రి మీరు నాయన ఆ పాదములుగా చీరలు కొట్టారు అయా. మా చేతులతో చేసిన అయా తండ్రి ఆ పనులను బట్టి చేతులు చీరలు కొట్టారు. అంత మాత్రమే కాదు నాయన తండ్రి అయా, మా తలలో నాయన మేము యోచించిన కార్యాలు బట్టి అయా తండ్రి నీ తలకు ముళ్ళకిరీటం పెట్టారు. ఈ రీతిగా నాయన మేమైతే తండ్రి వేసిన పాపము పడగల బట్టి నాయన నీ పక్కలో బయలాలు పొడిచారయ్యా. ఇంత ఘోర మరణాన్ని అయా తండ్రి మానవులు నీకు అప్పగించారు నాయన. ఎందుకు నిమిత్తము నాయన ఆ శిక్ష మేము భరించాలి, ఆ శిక్ష మేము అనుభవించాలి. అయితే నాయన మా నిమిత్తం ఆ కలువరి శిలువలో నాయన మీరు ఆఖరి పట్టుకు రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు. ఈనాడు మాకు స్వేచ్ఛ, స్వాతంత్రం, సంతోషం, రక్షణ ఆ కలువరి శిలువలో సిద్ధపరిచిన దేవుడు అయ్యా. ఇంకా ఎవరైతే రక్షణ లేక పాపంలో పతనం అయిపోయి పాపంలో జోగుతూ పతనవస్థలో ఉంటారో అయా తండ్రి జ్ఞాపకం చేసుకొని అయా నీ కలవల కాసు పిలుస్తున్నావు. ఎవరైనా తండ్రి నీ మాట విని అయా లోబడినట్లయితే ఆయన రక్షించబడతారు అంటే వారిని జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదనైనా ప్రత్యేకించి ఆయన పాపంలో ఉన్న నాయన తండ్రి మాట బట్టి భాషాన్ని నీకొస్తున్నాను. ఒక మాట జ్ఞాపకం చేసుకోయా. ఎవరికైతే నాయన మీరు ఇచ్చారో ఆ అంశం నిమిత్తం ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో నాయన మాట్లాడుటకు నాయన ప్రార్థించుటకు వాటిని చదువుటకు పాడుటకు అన్నిటి విషయాలు